యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. కొంచెం మీడియం తగ్గించు. మరొక్కసారి ఆ మహిమ కలిగిన దేవుని ప్రశస్తమైన సన్నిధిలో మోకరించగలిగి ఆయనను స్తుతించగలిగే ఒక గొప్ప భాగ్యాన్ని కలుగజేసిన దేవునికి నిండు హృదయంతో రెండు చేతులు ఒకసారి పైపెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం స్తోత్రం. ఆమె సజీవులు కదా నిన్ను స్తుతిస్తారు. సమాధులలో దిగిపోయిన వారు నిన్ను స్తుతించలేరు. ప్రభువా, నన్ను సజీవంగా ఉంచావు, నన్ను బ్రతికించావు కనుక నిన్ను స్తుతించే అవకాశం నాకు కలుగజేశావు కనుక ఇదిగో బలహీనుడనైన నేను నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించగలుగుతున్నానని ఏ వ్యక్తి అయితే కృతజ్ఞతతో గత కాలమంతా కాపాడిన దేవుడు నా జీవితాన్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి నా కుటుంబాన్ని నా పిల్లలను చూసుకునే ఒక భాగ్యాన్ని ఇచ్చి దేవుని సన్నిధానంలో బ్రతుకుమని ఆయన కృపిచ్చిన దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతతో ఆయన సన్నిధానంలో మోకరించగలిగే విశ్వాసి ఎవరో నా దేవుడు కృతజ్ఞత కలిగిన వారిని ఇంకా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. నేను లేఖనములోకి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. కృతజ్ఞతతో మనం ఆయన దగ్గరికి రావాలి. నిజంగా ఎవడైతే కృతజ్ఞత కలిగి ఉంటాడో వాడు ఆయనను ఆరాధించకుండా ఉండలేడు, ఆయన సన్నిధికి రాకుండా ఉండలేడు. కృతజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో వారు తప్పక ఆయనని ఎదుర్కొంటారు. బైబిల్ చెప్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించండి. ప్రవేశం ఒక మనిషికి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఎవడు కృతజ్ఞుడో వాడికి దేవుని సన్నిధానంలో ప్రవేశం దొరుకుతుంది. కృతజ్ఞత లేకుండా నన్ను బ్రతికించిన దేవునికి, నన్ను పోషించిన దేవునికి, నాకు ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞుడను, నేను వెళ్ళాలి, నా దేవుని సన్నిధానానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఎవరైతే అనుకుంటారో వారు తప్పక ఆదివారం ఆరాధనలో మోకరిస్తారు. కృతజ్ఞత లేని వాడికి ఇవి అర్థం కావు. అందుకని బైబిల్ అంటుంది, ఇదిగో చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు తీసుకొని వెళ్ళి పంచండి అని చెప్పలే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కృతజ్ఞత ఎప్పుడైతే చెల్లిస్తారో ఈ రొట్టెలు ఈ చేపలు వేల మందికి దీవెనకరంగా మారాయి. ఏ మనిషికి కృతజ్ఞత ఉంటుందో ఆ మనిషి ఆశీర్వాదకరంగా మారతాడు. మన ఆశీర్వాదాలు ఎక్కడ దాగినాయో తెలుసా? నీకు కృతజ్ఞత కలిగిన నీ భావం మీదనే ఉంది. నీ కృతజ్ఞత లేదా నీకు ఆశీర్వాదం ఉండదు. మన ఆశీర్వాదాలన్నీ మన దగ్గరనే ఉన్నాయి, మనం వాటిని సరిగ్గా తీసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ప్రభు చేతులకు వెళ్ళిన రొట్టెలు వేల మందికి దీవెనకరంగా ఎప్పుడు మారుతాయి తెలుసా? అవి కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు. ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు. కృతజ్ఞత చెప్పకుండా ప్రభు ఆశీర్వదించలేడు. అంటే దాని భావం, నాకు కృతజ్ఞత లేకపోతే నేను దీవించబడలేను. నీకు కృతజ్ఞత కలిగితే నువ్వు దీవించబడతావు. నీ దీవెనలు నువ్వు పోగొట్టుకోవడానికి ఒక భయానకమైన పని ఏంటంటే కృతజ్ఞత లేకుండా బ్రతకడం, దేవుడు నీకు చేసిన మేలును మర్చిపోవడం, దేవుని సన్నిధానికి రాకుండా తిరగడం, దేవుని సముఖంలో కృతజ్ఞత భావంతో మోకరించకపోవడం. ఇవన్నీ ఒక మనిషి తన జీవితంలో ఆశీర్వాదాలను పోగొట్టుకునే బలహీనమైన పనులు. అందుకనే నీకు ప్రవేశం కర్నేలే, నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు దేవుని సన్నిధికి చేరాయి అని బైబిల్ చెప్తుంది. మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలా? మన ప్రార్థన పరలోకపు గుమ్మము తట్టాలా? అయితే మనం కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞత ఉంటే నువ్వు చేసే ప్రార్థన పరలోకపు గుమ్మాలను తాకుతాయి. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. కనుక ఈ తరం కృతజ్ఞత లేని తరంలో బ్రతుకుతున్నాం. అయితే దేవుని సంగమా, దావీదు తన ప్రాణంతో చెప్పినట్టుగా, నా ప్రాణమా
ఆయన చేసిన ఉపకారములలో దేనిని, చెప్పండి, దేనిని, కొన్ని కాదు, దేనిని మరవద్దు. మర్చిపోకుండా నువ్వు బతకగలిగితే నా దేవుడు కూడా నిన్నెప్పుడు మరవడు. హల్లెలూయా. చదవము షేర్గా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు యొక్క జీవన విధానాన్ని గురించి మీకు చాలా విషయాలు గడిచిన వారం నేను మీకు చెప్తూ వచ్చాను. దావీదు యొక్క భావాలు చాలా వేరు. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధులలో దావీదు చాలా ప్రత్యేకమైన వాడు. దావీదు యొక్క జీవన విధానం ఉన్నతంగా ఉంటుంది కనుక దావీదు చేసిన ప్రార్థనలు, దావీదు బ్రతికిన జీవన విధానాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఒక ప్రార్థన గురించి నేను మీకు ఈరోజు గుర్తు చేస్తాను. ప్రార్థించే విధానాలు చాలా ప్రత్యేకం. కొంచెం మీడియం పెంచు. ప్రార్థనలు చాలా ప్రత్యేకం. ప్రార్థించే విధానాలు వేరు. కేవలం నేను నా ఇల్లు అని అనేవారు ప్రార్థన సరైన ప్రార్థన కాదు. తండ్రి యొక్క సృష్టిని యావత్తు మనం ప్రార్థనలో తేగలిగి, తండ్రి ఇల్లు అని చెప్పబడుతున్న సంఘాన్ని మన ప్రార్థనలో పెట్టుకోగలిగి, తండ్రి చేత పంపించబడిన సేవకుల గురించి మనం ప్రార్థనలో పెట్టగలిగితే నీ గురించి నువ్వు చేయకపోయినా కూడా నీ ఆశీర్వాదాలు నీ వెంటపడొస్తాయి. హల్లెలూయా. ప్రార్థన అనుభవాలు ప్రత్యేకంగా ఉంటాయి కనుక దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. దావీదు చేసిన ప్రార్థనలో చాలా ప్రార్థనలు మీకు తరచుగా నేను చెప్తూ వస్తాను. ఈరోజు ఒక ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. దావీదు రాసిన కీర్తనల పుస్తకం 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం తెరవండి దయచేసి. దావీదు రాసిన కీర్తనల పుస్తకము అందరు తీయండి. 3వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి మనం ఒకసారి స్పష్టంగా చదువుదాం. యెహోవా నన్ను బాధించువారు చాలా విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచే శత్రువులు అనేకులు. దేవుని వలన ఇతనికి ఏమాత్రం క్షేమము రక్షణ దొరకదని నన్ను గూర్చి చెప్పే ప్రజలు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను. చాలు. హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా. మీ స్థలాలు పైకెత్తండి, నా వైపు చూడండి. దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను పతనం చేయాలని నాకు అనేకమైన శత్రువులు నన్ను నాశనం చేయడానికి పొంచి ఉన్నారు. వారు నా పతనాన్ని కోరుతున్నారు. వారు నా పతనం కోరడం మాత్రమే కాదు, వారు అనుకుంటున్నారు ఏమనంటే వీడిగా బాగుపడడు, ఇతనికి రక్షణ ఏమీ దొరకదు. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర నుంచి ఇతనికి దీవెన, ఇక బాగుపడే అవకాశాలు ఏమి దొరకవు అని వాళ్ళు నా కోసం మాట్లాడుతున్నారు. దేవా నీవే నువ్వు నన్ను కనికరించకపోతే నాకు భవిష్యత్తు లేదు అని చెప్పి అతడు ఒక అద్భుతమైన మాటను దేవుని పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, దేవా నా తలను పైకి ఎత్తే దేవుడవు నీవే. చెప్పండి ఒకసారి గట్టిగా, నా తలను పైకెత్తే దేవుడవు నీవే. తల దించుకోవడం, తల పైకెత్తడం, ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. కయోన్ ఒక రోజు దేవుని కాళ్ళ దగ్గర తల దించుకొని ఉంటాడు. కయోన్తో ప్రభు అంటాడు, కయోన్ నువ్వెందుకు తల దించుకున్నావు? నువ్వు సత్క్రియలు చేస్తే తల ఎత్తుకుంటావు. నువ్వెందుకు తల దించుకున్నావు? ఎందుకు నీ కుటుంబానికి నువ్వు శాపగ్రస్తుడిగా, ఒక శాపం అందించే తండ్రిగా మారిపోయావు? నిన్ను బట్టి నేల, నిన్ను బట్టి నీ వంశం ఒక శపించబడిన అనుభవాల్లోకి వెళ్ళిపోతుంది. నా సన్నిధిలో నుండి నేను నీకు దూరంగా పంపిస్తున్నాను. ఆ శాపానికి, ఆ భయానకమైన జీవితానికి ఆలోచింపజేసినటువంటి కయోన్ ఇదిగో దేవుని దగ్గర తల దించుకున్నాడు. చాలాసార్లు మన పిల్లలతో ఒక తల్లిదండ్రులు అంటారు, నిన్ను బట్టి సమాజంలో నేను తలెత్తుకోలేకపోతున్నాను రా, నువ్వు చేసిన పనులను బట్టి
ఆఫీసులో, ఉద్యోగంలో, గ్రామంలో ఎక్కడ పోయినా నీ గురించి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటే తలెత్తుకోలేకపోతున్నాను. ఎందుకు? చేసిన బలహీనమైన పని ఒక మనిషిని, తన కుటుంబాన్ని ఏడికి పోయినా తలదించుకునేటట్టే చేస్తారు. ఏడికి పోయినా తలదించుకోవడమే, అవమానమే. అయితే బైబిల్ చెప్తుంది, దైవజనుడైన దావీదు ప్రార్థిస్తున్నాడు, సమాజంలో, సంఘములో, నా కులం, నా కుటుంబం, నా బంధాల మధ్యలో నేను తల ఎత్తుకొని బ్రతకాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయనను సేవించిన సేవకులను ఎక్కడో ముష్టోనిలాగా తలదించుకొనిచ్చే దేవుడు కాదు ఆయన. ఆయనను సేవిస్తున్న సేవకుడే కాని, ఆయనను ఆరాధిస్తున్న విశ్వాస బిడ్డలే కాని, పరిశుద్ధ గ్రంథం మీద నీకు కొంతైనా అవగాహన ఉంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పరిశుద్ధుణ్ణి దేవుడు తల ఎత్తుకునేటట్టు చేశాడు. హల్లెలూయా. సమాజం వాళ్ళను అలా తలెత్తి చూసే, ఏమ్రా బాబు వీళ్ళు ఏం బ్రతుకులరా నాయన, ఇలా మారారేంటి, ఇంత గొప్ప అనుభవమా అని దావీదు గురించి, దానియేలు గురించి, ఎస్తేరు గురించి, షద్రకు, మేషకు, అబద్దిగోల గురించి, ఒకడేంటండి సకల పరిశుద్ధులు, ఆయనను వెంబడించిన సేవకులను, విశ్వాసులను నా దేవుడు సర్వ సమాజంలో ఎక్కడ తలదింపులు కానివ్వలేదు. హల్లెలూయా. నా సంగమా, దేవుడు తన దాసుల ద్వారా నాతో, మీతో ఈరోజు మాట్లాడే ఒక అద్భుతమైన మాట. నీవు నీ ప్రార్థనలో, ఏవా నా శత్రువులు అనేకులు, బాగా వినండి, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఎవడైనా ఒక్కడు శత్రువు తగిలితే నిద్ర పట్టదు. రాత్రి పగలు వాడు పెట్టే టార్చర్, రాత్రి పగలు వాడు మన గురించి చేసే బ్లేమ్నెస్, వాడు రాత్రి పగలు మన కుటుంబాన్ని గురించి పాడు చేయాలని వాడు వేసే పన్నాగాల గురించి విని విని విసిగిపోతాం. దావీదు అంటాడు, దేవా నన్ను పాడు చేయడానికి నాకు వ్యతిరేకంగా లేచిన వారు ఒకరిద్దరు కాదు, అనేకులు, ఎంతో మంది నాకు విరోధంగా లేస్తున్నారు. ఎక్కడ నేను పాడు కావాలని, పతనం కావాలని చూస్తున్నారు. అయితే నా తల నా శత్రువుల ముందు నిలబెట్టే దేవుడవు నీవే. ఆమేన్. చవాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుడు వాగ్దానాన్ని చేతబట్టుకున్న దైవజనుడు దావీదు అంటాడు, దేవా నీవే నా శత్రువుల యొద్ద భోజనాన్ని పెట్టే దేవుడవు నాకు నవ్వ. శత్రువు చూస్తూ ఉంటే, శత్రువు నేనేడా ఆకలి దప్పిలకు, ఎక్కడ నా కుటుంబం బలహీనమై, ఎక్కడ నా పిల్లలు దిక్కులేని వారిగా మారితే చూసి సంతోషించాలని, నా పతనాన్ని చూసి ఆనందించాలని శత్రువు ఎప్పుడు కనిపెడతాడు. బాగా వినండి, మన శత్రువు 24 గంటలు వాడి కుటుంబం కంటే ఎక్కువగా మన కోసం ఆలోచిస్తాడు. అర్థమవుతుందా మీకు? వాడికంటే, వాడి పిల్లల కంటే, వాడి భవిష్యత్తు కంటే వాడు శత్రువు కోసం ఎక్కువ ఆలోచిస్తాడు. 24 గంటలు వీడు ఎప్పుడు పాడైతాడా, వాడు ఎలా అభివృద్ధి పొందే ఆలోచనలు చేయడు. తన శత్రువుగా భావించిన వాడు ఎప్పుడు పాడైతాడా, ఎప్పుడు ఓడిపోతాడా, ఎప్పుడు భార్య భర్తల మధ్యలో గొడవలు రావాలా, ఎప్పుడు పిల్లల కుటుంబాలు చెదిరిపోవాలా అంటే, ఒక మాటలో చెప్పాలంటే పతనాన్ని చూసి సంతోషించి ఒక అద్భుతంగా బిర్యానీ తినాలని ఆశపడతాడు. కానీ వాని నోటికి దేవుడు ఎప్పుడు ముక్క అందించాడు. కారణం ఎందుకో తెలుసా? శత్రువు ఎదుట తన ప్రజలను ఎప్పుడు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. చదవమా హుషారుగా హల్లెలూయా. నా దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవా నా తల పైకెత్తే నా అభివృద్ధిని, నా ఆశీర్వాదాన్ని, నా జీవితాన్ని ఒక శ్రేష్టమైన స్థాయిలో నిలబెట్టే దేవుడవు నీవే. బాగా వినండి, దావీదు ఈ ప్రార్థన వెనక కారణం ఏంటి? దావీదు అన్నలు ఆ దినాలలో రాజైన సౌలు దగ్గర ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. రాజు దగ్గర సైనికులు. దావీదు యొక్క తండ్రి గారైన యెషయా, సన్హెరీబు అనబడుతున్న యూదా చట్టం ప్రకారం 70 మంది ఉండే పెద్దలలో ఆయన ఒక పెద్ద, అంటే యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్, ఒక అద్భుతమైన ఫ్యామిలీ. కానీ ఇతడు త్రోసివేయబడ్డాడు. తన తండ్రి పెద్దోడే, కానీ అతని పెద్దరికాన్ని బట్టి దావీదుకు భవిష్యత్తు ఏమి లేదు. తన అన్నలు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు, కానీ
ఆ ఉద్యోగాలను బట్టి దావీదు యొక్క జీవన విధానంలో ఒక పెద్ద అతిశయము, ఆశీర్వాదం, గౌరవం ఏమీ లేదు. చాలా పర్యాయాలు మన చుట్టాల గురించి మనం చెప్పుకుంటాం తప్ప వాడితో మనకు ఒరిగేది ఏముండదు. మా బంధువు అర్థమైందండి ఎస్ఐ అండి, మా బంధువు లాయర్ అండి, మా బంధువు ఎంఆర్ఓ అని చెప్పుకోడు. నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయ్యాడు. అర్థమైందండి. ఎవడితోనేం జరగదు. ఎంతవరకు నువ్వు ప్రజల మీద ఆధారపడుతూ ఉంటావో, ఎంతవరకు నీ తల ఎత్తుకోవడానికి ఒక మనుష్యుని మీద నువ్వు ఆశ్రయంగా మారుతావో, వాక్యం అంటుంది నువ్వు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థితిలో నిలబడలేవు. నా మాటలు జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకోండి. నిన్నైనా నన్నైనా ఒక మనిషి ఎప్పుడు హైలైట్ చేయలేడు. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, మనల్ని ఏ మనిషి లిఫ్ట్ చెయ్యడు. హల్లెలూయా. నిన్నెవడు నీ అభివృద్ధిని చూసి సంతోషించే మనుషులు లోకల్లో ఉండరండి బాబు, ఉండరు. అది మనం అలా అనుకోవడం పొరపాటు. ఒక దైవజనుడిగా నాకు 100 మంది సేవకుల పరిచయం ఉన్నా, నేను సేవలో అభివృద్ధి పొందాలని నాకు సలహాలు ఎవడివ్వడో, నా అభివృద్ధిని చూసి సంతోషించేవాడు ఎవడున్నాడో. అర్థమైందండి. నా అభివృద్ధి అయినా నీ అభివృద్ధి అయినా ఆయన చేయాలి. ఆయనే మనల్ని తల ఎత్తుకునేటట్టు చేయాలి. అందుకనే దావీదు తన అన్నల మీద ఆధారపడక, తన తండ్రి మీద ఆధారపడక, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆయన ఆశ పెట్టుకోక ఆయన అంటున్నాడు, దేవా కేవలం నీవే నా తలను పైకెత్తే దేవుడవు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే అలాగ ప్రార్థన చేస్తావా, ఒక దైవజనుడిగా నేను ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేస్తానో, మీరు నమ్మండి, నేను పులిపిటి మీద నిలబడి చెప్తున్నాను, నాకు సేవలో 1000 సమస్యలైనా నేను ఎవరితో చెప్పుకోనా. ఎవరి దగ్గరికి వెళ్ళి నా అక్కర్ల కోసం చేయి చాపిన గడియ ఇప్పటి వరకు రాలేదు. కారణం ఏంటో తెలుసా? ఏ మనిషి నన్ను లిఫ్ట్ చేయడు, ఏ పెద్దోళ్ళు నా జీవితాన్ని నిలబెట్టరు. అందుకే నాకు తెలిసింది సత్యం ఒకటే, ఏదైనా ఆ మహాదేవుని పాదాల దగ్గర చెప్పాలి. యేసయ్యా నా సమస్య ఇది, ప్రభా నా ఆర్థికం ఇది, ప్రభా నా ఆరోగ్యం ఇది, నీవు నన్ను నిలబెడితే నిలబెడతానయ్యా, నీవు నన్ను నిలబెడితే నువ్వు సంతోషిస్తావు. కానీ ఎవడైనా నన్ను నిలబెడితే వాడు బ్రతికినంత కాలం నేను చేయబట్టి నువ్వు నిలబడ్డావు అని అంటాడు ప్రభువా. నిలబడిన దానికంటే వాడు అంటున్న మాట చాలా బాధ అవుతాడు. అవునా కాదా? చెప్పండి, అవునంటారా కాదా? ఊరికి ప్రతిసారి ఎవడైనా నేను చేయబట్టి అన్నాడు అనుకో, అది చేయకపోయి ఉంటేనే బాగుండు కదా అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ప్రతి వాడికి ఇతను పడ్డ ప్రయాసం, ఇతను పడ్డ కష్టం అవన్నీ లెక్కలోకి రాకుండా 24 గంటలు నేను లేకపోతే అయ్యాదా అన్న మాట చాలా బాధ కలిగిస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఏ భక్తుడు, ఏ పరిశుద్ధుడు ఎవరి మీదనో ఆనుకొని నా జీవితాన్ని కాస్త నువ్వు లిఫ్ట్ చేయగలవా? అమ్మా నీకు ఉద్యోగం ఉంది కదా, నీకు వ్యాపారం ఉంది కదా, నీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు కదా, ఏమైనా నా సేవకు ఎంత సపోర్ట్ చేయగలవా? నేను పలానా సమస్యలో ఉన్నాను, ఏమైనా ఇవ్వగలవా? నీకు పరిచయాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా కాస్త ఒక గుంట స్థలం మందిరానికి ఇప్పించగలవా అని అన్నామనుకో, ఎవ్వరు చెయ్యరండి బాబు, ఎవ్వరు చెయ్యరు. నా బంధువులలో మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ముందు పెట్టుకొని లైవ్లో చెప్తున్నాను, ఎవడి 10 రూపాయలు నాకు తెలియదు. హల్లెలూయా. ఎందుకు నేను ఎవరిని అడగలేదు. నాకు చాలాసార్లు అడిగారు, అట్లా వస్తున్నప్పుడు రావచ్చు కదా ఇంటికి అంటే, అర్థమైందంటే ఇంటికి వస్తే ఎంతో కొంత నేను సపోర్ట్ చేస్తాను. నేను అట్లా పోయినాను కానీ ఇంటికి వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? ఎవ్వడికి ఆ పేరు రావడం నాకు ఇష్టం లేదు. దేవుడే నిలబెట్టాలి. హల్లెలూయా. దేవుడే సేవకు ఆధారం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఒక నరుడు మన జీవితాన్ని నిలబెట్టలేడండి బాబు. ఒకవేళ నువ్వు ఆధారపడితే ఆ నరుడు నీ కోసం 1000 సంవత్సరాలు బతకడు. అతని ఆయుష్ కాలం తర్వాత నువ్వు దిక్కులేని వాడివి అయిపోతావు. అందుకనే వాక్యం చెప్తుంది, నా తలను
పైకెత్తే దేవుడవు నీవు అని నువ్వెప్పుడు ప్రార్థన చేస్తే, ప్రభా నా పిల్లలను లిఫ్ట్ చేసే దేవుడవు నీవు, నా పిల్లలకు భవిష్యత్తు ఇచ్చే దేవుడవు నీవు, అయా నా కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చే దేవుడవు నీవు, నలుగురిలో సమాజంలో ఎక్కడ నేను తలదించుకోకుండాన్నట్లుగా నన్ను బ్రతికించు ప్రభా అని ఎప్పుడైతే యథార్థంగా దావీదు చేసినట్టుగా నీవు నేను ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆనుకోవడం దేవుని బిడ్డలారా ఆధారపడతామో, నిశ్చయంగా నా ప్రభు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మనల్ని లిఫ్ట్ చేయడానికి ఎంతో కొంత మన దగ్గర ఉండాలా అని చూడడు. బాగా వినండి, నేను నీకేమైనా సాయం చేయాలనుకుంటున్నాను, నీ దగ్గర ఏముంది అని అంటాడు మనిషి. నీ దగ్గర ఎంత ఉంది అని అడుగుతాడు. నువ్వేం చేయగలవు అని అంటాడు. నీ ఉద్యోగం ఏంది అని అంటాడు. ఒక బ్యాంకులో లోన్కి వెళ్తే నువ్వు ఈఎంఐ ఎలా కడతావు అని అంటాడు. లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఎలా రికవర్ చేస్తావో నీ సామర్థ్యం. నేను ఒకరోజు వెళ్ళాను, నాకు లోన్ కావాలి ఒక 10 లక్షలు అని అంటే, నువ్వేం చేస్తావు అని అన్నాడు. నేను పాస్టర్ని అన్నాను. పాస్టర్కి అస్సలు లోన్ ఇవ్వను అన్నాడు. ఏంది? పాస్టర్కి లోన్ అస్సలే ఇవ్వరు, ఎందుకంటే పాస్టర్కు ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు, శాలరీ సర్టిఫికెట్ ఏమి ఉండదు. హల్లెలూయా. దేవుని లేఖనం మనకు నేర్పిస్తున్న మాట, దేవుని వాక్యం. మనుషులు మన దగ్గర ఎంతో కొంత సోర్స్ను చూస్తారు, కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథంలో, అదే దావీదు తన అనుభవంలో మాట్లాడతాడు. 113వ కీర్తనల గ్రంథం 113వ దావీదు కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి స్పష్టంగా చదువుదాం. 113వ కీర్తన 8వ వాక్యం. ఆయన నేల నుండి, అంటే డౌన్ పొజిషన్ నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఇదిగో పెంట కుప్ప మీద పడిన జీవితాలను పైకి ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా. అసలు నా వైపు చూడండి, పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుడు ఒక దైవజనుడిగా నన్ను, ఒక విశ్వాస బిడ్డగా నిన్ను పైకెత్తడానికి మన కుటుంబం, మన కులం, మన వంశం, మన దగ్గర ఉన్న ఎకనామికల్ సోర్స్, మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవేం చూడడం లేదు. నా ప్రభు అంటున్నాడు, నేల మీద అంటే గ్రౌండ్ పొజిషన్లో ఇక ఎందుకు పనికిరాడు అనుకుంటున్న వ్యక్తిని కూడా నా దేవుడు పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, వాక్యం అంటుంది పెంట కుప్ప మీద. ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. పెంట కుప్ప మీద. బాగా వినండి, మనము కాగజ్నగర్ పట్టణం అంతంత మాత్రం ఉన్నా మనం పల్లెటూరు ప్రాంత వాతావరణంలో నుంచి వచ్చిన వాళ్ళమే. మన గ్రామంలో పెంట ఎవడు ఇంటి దగ్గర పోసుకోడు. పెంట ఎక్కడుంటుందో తెలుసా? ఊరుకు చివరి ఉంటుంది, ఇంటికి చివరి ఉంటుంది. పెంట మీద నీవు ఎంత కష్టపడి ఏరుకున్నా నీకు ఉపయోగపడేది ఏది దొరకదు. అంత యూజ్లెస్, పనికిరాని చెత్త అంతా తీసి పెంటలో పడేస్తాం. ఇక నాకు అవసరం లేనిది అనుకున్న ఇంట్లో ఉన్న కచర, ఆ చెత్త అంతా తీసి పెంటలో పడేస్తాడు. డస్ట్బిన్. మీరు డస్ట్బిన్లో ఎవడైనా ఏమేరుకుంటాడండి బాబు? అందులో ఏముంది? ఉంచిన ఉమ్ము, పెండ, పాడైపోయిన చిరిగిపోయిన కవర్స్ తప్ప ఏముంటాయి? అందులో తీసుకొని ఉపయోగయుక్తంగా మలుచుకునేది ఏమీ ఉండదు. డంపింగ్ యార్డ్లో పడేసి కొంత చెత్త కాలబెట్టడానికి తప్ప పెంట దేనికి పనికిరాదు. బైబిల్ అంటుంది పెంట మీద ఉన్నవారిని, అంటే ఒక మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెంట మీద పడేసిన స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ప్రజలు అతన్ని త్రోసేశారు. ప్రజలు ఎందుకు పనికిరాదు అనుకున్నారు. ప్రజలు వీడొక చెత్త, దేనికి పనికిరాడు, యూజ్లెస్ అని అనుకున్నాడు. బైబిల్ అంటుంది పెంట. దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు, నన్ను నా కుటుంబం పెంటగా ఏం చేసింది, నన్ను లెక్కలోకి తీసుకెళ్ళలేదు. ఎప్పుడు నా తండ్రి నా ఆశీర్వాదం ఎప్పుడు కలలో కోరుకోలేదు. నా తల్లి నా తండ్రి నన్ను విడిచిపెట్టేశారు.
నా పడక ఎప్పుడు ఆ యొక్క కన్నీళ్లతో కొట్టుకొని పోతుంది. దేవా 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 అని ఏడ్చి కన్నీళ్లు కార్చిన అనుభవాలు దావీది. బాగా వినండి, అందరూ పట్టణంలో ఉన్నారు, తన కుటుంబస్తులందరూ ఉన్నతమైన అంతఃపురంలో ఉంటున్నారు, ఉన్నతమైన ఉద్యోగాలలో ఉంటున్నారు. యెషయా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దావీదు ఊరికి అవతల అరణ్యములో ఒక పెంట కుప్ప మీద పడినట్టుగా అతన్ని పడేశారు. అతని గురించి ఆలోచించేవాడు ఎవరు లేడు. అంత గొప్ప దైవజనుడు సమూయేలు ఒకరోజు ఇంటికి వచ్చి అంటాడు, యెషయా, నీ కొడుకులలో ఒకరిని దేవుడు ఏరుకుంటున్నాడయ్యా, ఎవడో నాకు తెలియదు. నీ ఇంట్లో ఉన్న నీ కన్న కొడుకులందరినీ నీ ఇంటికి పిలిపించుకో, దేవుడు నేను ఇంటికి రమ్మంటున్నాడు. నీ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు ఎవరిని చూస్తాడో వాడే సర్వశక్తి కలిగిన దేవుని రాజుగా అభిషేకించమన్నాడు అని చెప్పాడు. రాజైన సౌలు కాలంలో జరిగిన సంగతిది. సమూయేలు ఇంటికి పోయాడు. ఆ యొక్క యెషయా తన కొడుకులందరినీ పిలిచాడు, కానీ దావీదును పిలవలేదు. దావీదును ఇంటికి పిలవలేదు. 7 కొడుకులను పిలిచాడు. ఉద్యోగంలో ఉన్నటువంటి ఇదిగో ఆ యొక్క కొడుకులందరినీ పిలిచాడు. సమూయేలు వచ్చాడు, ఒక్కొక్కరిని చూస్తున్నాడు. ఆ తండ్రి అయినటువంటి యెషయా సమూయేలు దగ్గరకు ఒక్కొక్క వ్యక్తిని పంపిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, వీడు కాదు అని అంటున్నాడు. 7 వచ్చారు, 7 వెళ్ళిపోయారు. ఇప్పుడు సమూయేలుకు డౌట్ వచ్చాడు, అడుగుతున్నాడు, నీ కొడుకులు ఒకరిని దేవుడు ఏరుకుంటానన్నాడు, ఎవరిని ఏరుకోలేదు, వేరేనా, ఇంకెవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఇంతేనా నీ కొడుకులు 7 లేదయ్యా, ఒకడున్నాడు, వాణ్ణి నేనే పిలవలేదు, ఎందుకంటే వాడు రాజు అయ్యే కాబిల్ కాడు. వాడు అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు. నీ కొడుకులలో ఒకరిని రాజుగా ఏరుకుంటావని నువ్వు చెప్పినప్పుడు ఈ కొడుకులు చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, మంచి మంచి పర్సనాలిటీ కలిగిన వారు అనుకొని వీరిలో ఎవరినో ఒక్కరినో దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడని నేను అనుకొని ఈ 7 పిలిచాను, వానికి కబరు పెట్టలేదు. బాగా వినండి, అసలు దావీదును వీళ్ళు లెక్కలోకే తీసుకోలేదు. వినండి, అర్థమవుతుందండి. చాలా పర్యాయాలు మనల్ని ఎవడు ఇంట్లో లెక్కలోకి రాము, బయట లెక్కలోకి రాము, పెళ్ళానికి లెక్కలోకి రాము, తల్లికి లెక్కలోకి రాము. అసలు కొంతమంది ఎప్పుడు చచ్చిపోతే ఎల్ఐ స్పెషల్ వస్తాయని చూస్తారేమో. హల్లెలూయా. అంటే వాళ్ళ దృష్టిలో వీడు బతకడం కంటే చచ్చిపోయినప్పుడు వచ్చే పైసలే పెద్దవి అనుకుంటారు. వినండి, విలువే లేదు మనిషికి, విలువే లేదు. అప్పుడు దైవజనుడు అంటాడు, పిలిపించండి, కూర్చుంటాను నేను. పిలిపించు, చెప్పలేం, దేవుడు అతన్నే ఏరుకున్నాడేమో అని అంటే, వినండి, బాగా వినండి, నా వైపు చూడండి. సమూయేలు వచ్చేలోపు 7 కొడుకులు కూర్చున్నారు. ఇప్పుడు దావీదు కోసం సమూయేలు కూర్చున్నాడు. హల్లెలూయా. దావీదు, ఇప్పుడు బాగా వినండి, ఎవడు కోసం వెయిట్ చేస్తున్నారు? పెద్దోడి కోసం చిన్నోళ్ళు కదా వెయిట్ చేస్తారు. ఒక మంత్రి వస్తున్నారంటే కార్యకర్తలు, ఎమ్మెల్యే అందరు పోయి ఆడ చౌరస్తా కాడ నిలబడతారు కదా. ఇప్పుడు చూడండి, పెంట కుప్పలో ఉన్నోడి కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. పెంట కుప్పల మీద అరణ్యంలో పడవేసిన దావీదు కోసం సెంట్రల్ జాబ్స్ చేస్తున్న 7 అన్నలు ఎదురు చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, అభిషక్తుడిగా గొప్ప దైవజనుడిగా పిలువబడుతున్న సమూయేలు కూడా దావీదు కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎదుగా బాగా ఆలోచించండి, ఒక ఇమాజినేషన్ చేసుకోండి. ఒక పనోనికి చెప్పారు, రే బాబు వెళ్ళరా, అరణ్యంలో ఉన్న దావీదును రమ్మని చెప్పు, సమూయేలు వచ్చాడు, అన్నలు వచ్చారు, దేవుడు త్వరగా రమ్మంటున్నాడని చెప్పమని చెప్పు అని చెప్తే, ఈ మనిషి అప్పటి కాల యొక్క కంఫర్టబుల్ ప్రయాణంలో ఎంత ప్రయాణం చేసి ఉంటాడు. అరణ్యంలో ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు సిద్ధపడి రావడానికి ఎంత టైం బట్టి ఉంటుంది. ఆ టైం కోసం వీళ్ళందరూ కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఆ మనిషి గడప గుమ్మములోకి రావడమే ఆలస్యం. దేవుని స్వరం సమూయేలుతో అంటాది, ఇదిగో నేను ఇతనిని ఏరుకున్నాను, నేను కోరుకున్నవాడు ఇతడే. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్న ఆ దావీదును
తండ్రి పెంట మీద పడేశాడు, గొర్రె రొచ్చులో పడేశాడు, గొర్రె పెంటలో పడేశాడు. అందుకే దావీదును గురించి బైబిల్ అంటుంది, గొర్రెల దొడ్డి అంటే పెంట, గొర్రెలు నివాసం చేసే కొట్టం, గొర్రెల దొడ్డిలో నుండి నేను పిలిచాను. దావీదు యొక్క నివాసం. ఎండకెండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, 24 గంటలు ఏ మనిషికి సత్సంబంధం లేకుండా పట్టణాల కోలాహం, పట్టణంలో ఉన్న దీవెనలకు దూరం అయిపోయి అరణ్యములో పశువుల మధ్యలో ఒక పశువుగా బ్రతుకుతున్నాడు ఆ మనిషి. అయితే దేవుడు అతన్ని లిఫ్ట్ చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. గొర్రెలు మేపుకుంటున్నవాడు, తండ్రి లెక్కలోకే రానివాడు, అన్నల లెక్కలోకే రానివాడిని దేవుడు పెంట కుప్ప మీద నుంచి లేపడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు దావీదుకు మాత్రమే దేవుడు కాదా, మనకు దేవుడే. కాలాలు మారిండొచ్చు, ఆయన మారడు. సర్వశక్తి కలిగిన దేవుని వాక్యం చెప్తుంది, యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు. కాలాలు మారాయి, ఆయన మారడు. దావీదును లేపిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక శ్రేష్టమైన స్థితిలో ఉంచుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడైన దేవుడు. అందుకే వాక్యం అంటుంది, అనుభవంతో చెప్తున్నాడు దావీదు, అయ్యా నేను పెంట మీద పడిన వాడినయ్యా, నా కుటుంబం నన్ను తోసేసింది, నా అన్నలు నన్ను తోసేశారు. నేను ఎప్పుడైనా పొరపాటున యుద్ధం చూడడానికి యుద్ధ రంగంలోకి వెళ్తే, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు ఉండాల్సింది గొర్రెల మంద దగ్గర కదా అని నన్ను ద్వేషిస్తారు. అంటే నన్ను 24 గంటలు నేను దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవన విధానం చాలా వెనకబడేసిన కుటుంబం. అయితే వాక్యం అంటుంది, అనుభవంతో చెప్తున్నాడు, ఇదిగో వినండి, సౌలు దగ్గర ఉద్యోగాలు చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగస్తులే, కానీ దావీదును గవర్నమెంట్గానే మార్చేశాడు. హల్లెలూయా. దావీదు చేసిందే చట్టం, దావీదు చేసిందే వేదం, దావీదు చెప్పిందే. దావీదు అలా వస్తుంటే యెషయా నిలబడాలి, తండ్రి నిలబడాలి, యాజ్ పర్ రూల్. బాగా వినండి, ఒకవేళ మీ నాయన వాచ్మెన్ అనుకో, గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్గా పనిచేస్తే, రేపు నువ్వు ఐఏఎస్ అయిపోయావు అనుకో, మీ నాన్న లేవాల్సిందే. ఏం కావాలి? రూల్. మీ ఇంటికాడ మీకు అయ్యా, అక్కడ నీకేంది? వాచ్మెన్. సార్ టీ చెప్పమంటారా అనాలి, సార్ అనాల్సిందే. నానా సార్ అనకు నానా అంటే కుదరదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డలారా, ఇదిగో 7 అన్నలు సెంట్రల్ ప్రభుత్వంలో సౌలు దగ్గర ఉద్యోగాలు చేసిన వారు ఈరోజు దావీదు దగ్గర చేతులు కట్టుకుంటున్నారు. నా దేవుడు దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ దావీదు అనుభవంతో అంటున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలా అంటాడో తెలుసా, ఆయన లిఫ్ట్ చేయడానికి, ఆయన ఉన్నతంగా నిలబెట్టడానికి, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయిలో నిన్ను నన్ను ఉంచడానికి మన బ్యాక్గ్రౌండ్ తోటో. నేను తరచుగా పిల్లలకు చెప్తూ ఉంటాను, మన భూమి మీద ఒక ఎమ్మెల్యే కొడుకుగా పిలువబడడం గ్రేట్, భూమి మీద దేవుని బిడ్డలారా ఒక ఐఏఎస్ కుమారుడిగా ఉండడం గ్రేట్. ఒకవేళ ఆస్తులు ఐశ్వర్యములు కలిగిన కుటుంబంలో పుడితే కాస్త నీ బ్యాక్గ్రౌండ్ను బట్టి నువ్వు భూమి మీద కాస్త పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశాలు ఎంతో కొంత ఉండొచ్చు. ఆ పేరును వాడుకొని బతకొచ్చు, ఆ సంపాదన వాడుకొని నువ్వేమైనా పైకి రావచ్చు. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసా, దేవుని ప్రజలకు బ్యాక్గ్రౌండ్తో పని లేదు. మళ్ళీ చెప్తున్నాను వినండి, దానియేలు ఆ బబులోను రాజ్యంలో 3వ అధికారిగా ఉండడానికి బ్యాక్ సపోర్ట్ ఇవ్వలేడు. దేవుడే దానియేలుకు వెన్నెముకగా నిలిచాడు. ఒక షడ్రక్ మేషక్ అబద్దిగోలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి వాళ్ళ దేశ పౌరసత్వం పొందిన వారు కాదు, వారి తల్లిదండ్రులు అక్కడ ఉద్యోగస్తులు కాదు, ఆ దేశానికి చెందిన వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశానికి చెందిన ప్రజలు కూడా కాదు, వాళ్ళు పరదేశులు. అయినా దేవుడు వాళ్ళను ఆ దేశంలో సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఈ మాటలు ఒక సేవకుడిగా నేను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను. ప్రభువా, ఈ ఊరు నాది కాకపోవచ్చు, ఈ పట్టణంలో నేను పుట్టి పెరగకపోవచ్చు, ఈ జిల్లాలో
నీవు నా తల ఎత్తాలి. హల్లెలూయా. నా తల ఎత్తుకొని యెహోవా చేత, అందుకే బైబిల్ చెప్తుంది, ఎమ్మెల్యే కొడుకులు కాగలిగిన వారు ధన్యులు కాదు, యెహోవా ఎవడికి దేవుడయ్యాడో వారు ధన్యులయ్యారు అని బైబిల్ చెప్తుంది. మన భాగ్యం, మన ఆశీర్వాదం ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా? నీ వెనక నీ కుటుంబస్తుడు, మీ తండ్రి గారు ఒక ఫార్మర్ కావచ్చు, మీ తల్లి ఒక ఇంట్లో పని మనిషి కావచ్చు, సంఘంలో, సమాజంలో, పెద్దల దగ్గర, గ్రామంలో మీ డాడీ ఏం చేస్తాడు అని స్కూల్లో అడిగినప్పుడు కాస్త నామోషిగా ఫీల్ అవుతుండొచ్చు. మా నాన్న కూలోడని, మా అమ్మ ఇంట్లలో పని చేస్తుందని, మా నాయన మున్సిపల్లో డ్రైనేజీలు తీస్తాడని కాస్త చెప్పుకోవడానికి నీకు నామోషిగా అనిపిస్తుందేమో, కానీ నీ కన్న తండ్రి కంటే నీ పరమ తండ్రి అయిన దేవుడు నీ అదృశ్య తండ్రిగా ఉండి నిన్ను పెంట కుప్పల మీద పడిన నీ జీవితాలను పైకి లేవనెత్తి నిలబెట్టుటకు నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నువ్వు దాన్ని విశ్వసించాలి. నేను అదే నమ్ముతాను. నేను ఎవరి మీద ఆధారపడాను. ప్రభా, నన్ను పంపింది నీవు, నన్ను పోషించాల్సింది నీవు. నా సంఘంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరున్నారు లేరన్నా ముఖ్యం కాదు. నా వెనక నన్ను పోషించేవారు ఎవరు ఉన్నారా లేరా ముఖ్యం కాదు. నాకు ఎవరు నీవు ఉండాలి. నీవు ఉండాలి నాకు. నీవు నాతో ఉంటే, ఇదిగో దేవుని పెట్టారా, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు గనక అభివృద్ధి పొందాడు. యెహోవా దానియేలుతో ఉన్నాడు. యెహోవా, దేవుని పిల్లలారా, పరిశుద్ధుల జీవన విధానాల వెనక వినండి, దానియేలు 3వ అధికారిగా మారడానికి దానియేలు తల్లిదండ్రుల కారణము. ఎస్తేరు అద్భుతమైన మహారాణిగా మారడానికి ఆవిడ తల్లిదండ్రుల కారణము. యోసేపు ప్రధానిగా మారడానికి ఐగుప్తు దేశం మీద యాకోబా కారణము కాదు. మరి మనకెందుకు బ్యాక్గ్రౌండ్ కావాలి? మన దేవుడే మన సర్వం. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఒక యవన బిడ్డగా, ఒక యవనస్తురాలిగా నీ జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ పెట్టుకొని, నా తల్లి చదివించగలదా, నా తండ్రి నా ఎకనామికల్ బేర్ చేయగలదా, ఇవన్నీ ఆలోచించకు. నీతో దేవుడు ఉన్నాడు. నా ప్రభు నీతో ఉన్నాడు. నా దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెట్టగలడు. ఈ అద్భుతమైన మాట, పెంట కుప్ప మీద పడిన వారిని కూడా లేపుతాడు దేవుడా. పెంట కుప్ప మీద పడిన వారిని ఏ మనిషి కేర్ చేయడండి బాబు. స్లమ్ ఏరియాలో ఉన్నవాడిని ఎవడండి చూస్తాడు? అక్కడికి ఓ మనిషి ఎవడు వెళ్ళగలడు? వారు బాగుండాలని ఎవడు కోరుకోగలడు? అది ఏ మనుషులతో కాదు. అందుకే లేఖనం అంటుంది, నా దేవుని సంఘ బిడ్డలారా, పెంట డస్ట్ బిన్ పడేరా, దాన్ని పడేసే, యూజ్లెస్, పనికిరాని అన్ని చెత్తలో పడేశారు. ఆ చెత్తలో పడిన ఇదిగో ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు కిరీటం పెట్టి ధరింపజేశాడు. హల్లెలూయా. నా వైపు చూడండి. ఎవడొచ్చినా గేట్ తీయాలి. గేట్ కాడ వాచ్మెన్ గేట్ తీయడం మాత్రమే కాదు, వచ్చిన ప్రతి వాడికి సార్ నమస్తే. చూసారు ఎప్పుడైనా? పెద్ద పెద్ద హోటల్లోకి పోయారా? నువ్వు అక్కడ పోయి 10 రూపాయలు బిల్లు చేసినా పర్వాలేదు, కానీ వాడు డోర్ తీసి సాబ్ నమస్తే నమస్తే పెట్టాలి. వాడు డ్యూటే అది. రోజుకి ఎంతమందికి నమస్తే పెడతాడు? వానికి ఎవరు నమస్తే పెట్టాడు? తల ఉప్పుకుంటూ పోతాడు. కానీ వీడు ప్రతిసారి నమస్తే 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 పెట్టాలి. వాడిచ్చే చిల్లర పోతున్నప్పుడు సార్ అని అంటే ఇచ్చే 50 రూపాయలు 10 రూపాయల పాపం వీడు నమస్తే పెట్టుకుంటూ పోవాలి. అలాంటి జీవితం బైబిల్లో మొర్దెకై గేట్ కీపర్, వాచ్మెన్, ద్వారపాలకుడు. వచ్చిన ప్రతి వాడికి గేట్ తీస్తాడు, నమస్తే పెడుతున్నాడు. ఒక రోజు హామాన్ వచ్చాడు. హామాన్ వచ్చినప్పుడు యూదుడు కదా, ఎంత పొజిషన్లో ఉన్నంత మాత్రాన పరాయి వాడికి తల వంచి నమస్కారం పెట్టలేడు గనక అలా కూర్చున్నాడు. ప్రధానిగా, రాజుకు చాలా సమీపంగా ఉన్నటువంటి ఈ హామాను కోపంతో ఉండి అంటాడు, వీడు నాకు నమస్తే పెట్టడా, వీడిని ఉద్యోగం తీసేయడం తర్వాత సంగతి, అసలు భూమి మీద విని లేకుండానే చేసేయగలను, నేను లేపేస్తాను, నేను ఇన్ని అంత సామర్థ్యం ఉంది, నన్ను ఏమనుకుంటున్నావు, నేనేం చెప్తే అదే వేదం రాజుకి అని అనుకొని మరుసటి కాలం మొదలుకొని 24 గంటలు భార్య దగ్గర అదే ముచ్చట, కుటుంబంలో అదే ముచ్చట, రాజు దగ్గర అదే ముచ్చట. ఈ ద్వారపాలకుడైన ఈ యొక్క మొర్దెకై ఉన్నంత కాలం నా మనసు తిరగబడతలేదు, మన లేపుడే కావాలని అనుకుంటున్నాను. కానీ ప్రభు ఇదిగో
ఆ ద్వారపాలకుడిగా వాచ్మెన్గా ఉన్నటువంటి ఆ యొక్క మొర్దెకైని ఒకరోజు 127 దేశాలకు ప్రధానిగా చేశాడు. హల్లెలూయా. ఇవి కథలు కావు, ఇవి కథలో చదివితే బాగుంటాయి, కథలు కావు. నా దేవుడు ఒక మనిషి జీవితాన్ని ఊహకందని కార్యాలు చేయగలడు. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. ఇప్పుడు మన ముందు ఇలా కూర్చున్నారండి, ఇదిగో కూర్చున్నారు. రేపు ఎవడు ఎట్లయితాడో ఎవడికి తెలుసండి బాబు. ఇందులో ఎవరు కలెక్టర్ అమ్మలు అవుతారో తెలియదు, ఎవరు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అవుతారో తెలియదు, చెప్పలేం. మన సంఘంలో నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ఆమెన్. చెప్పండి గట్టిగా ఆమెన్. హల్లెలూయా. అరే ఒక ఛాయ్ అమ్మే మనిషి ప్రధాని అయితే వీళ్ళు పెద్ద విశేషం ఏముందండి అందులో? ఒక చెప్పులు కుట్టే అమెరికా ఎవరైనా అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు ఆ దేశానికే ప్రెసిడెంట్గా మారితే వాళ్ళేమన్నా ఆకాశం ఊడిపడ్డారేంది? వాళ్ళు అక్కడి నుంచి ఊడిపడలేదు. వాళ్ళు నీలాగా నాలాగా మనుషులే. వారి దేవుడే మన దేవుడు. హల్లెలూయా. చదము షర్గా హల్లెలూయా. ఆ రోజు కారులో నేను అయ్యా వెళ్తున్నప్పుడు అయ్యా అన్నాడు, బాబు మోదీకి నువ్వే బాప్తిసం ఇవ్వాలి అని అన్నాడు. ఆమెన్. చెప్దాం గట్టిగా ఆమెన్. ఇస్తానేమో. నేను గొప్పనా ఆయన గొప్పనా? దేవుడు గొప్పోడండి, దేవుడు గొప్పోడు. ఒక ప్రధానిగా ఉన్నటువంటి నపుంసకుడి ఫిలిప్పు బాప్తిసం ఇయ్యలేదా? ఏం దేవుడు రాజులను నాయకులను మోకరింపజేస్తాడా? అంత గొప్ప దేవుడు. ఈరోజు పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? మనకు మన దేవుని యొక్క ఉన్నతమైన సామర్థ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతానుగాడు మన కళ్ళను మూసేశాడు. మన దేవుడు మన దృష్టికి అల్పంగా కనబడుతున్నాడు. ఒకరోజు చాలా పర్యాయాలు నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు పలికిన ఒక అద్భుతమైన మాట ఉంటుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. నన్ను ఏమనుకుంటున్నావు? నేను యెహోవా ఎల్ షదాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఏమైనా చేయగలను, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయగలను. ఆకాశమును జానతో కొలిచే దేవుడను. బట్టలు అందరూ నీళ్ళలో ఉతుకుతారు, నేను బట్టలో నీటినే మూట కడతాను. అంత గొప్ప దేవుడని నేను అంటున్నాను. విశ్వాసులారా, ఆ దేవుడు గొప్పతనం నీకు అర్థమైతే నీకు భయం, పిరికితనం, అయ్యో నా బ్రతికేలా అయింది ఏంది అని అనిపించదు. ఎందుకో తెలుసా? నీ వెనుక ఉన్న వాడు సామర్థ్యము కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. నీ పిల్లలను కట్టగలడు, నీ ఆర్థిక స్థితిగతులను మార్చగలడు. అర్థమవుతుందానండి? అర్థమవుతుందా? నీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టగలడు. నీ వెనుకున్నవాడు సామాన్యమైన వాడు కాదా. నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నోటి బైబిల్ అంటుంది ఊపిరి చేత సముద్రాన్ని ఎండగడతాడట. ఏంది? సముద్రాలను ఒక ఊపిరితో ఎండగడతాడు. అంత గొప్ప దేవుడికి నీవు కుమారుడవయ్యావు అన్న సంగతి మరిచిపోయేటట్టు చేస్తాడు సైతానిగాడు. తలనొప్పి. అది మనకున్న పెద్ద రోగం ఏంటంటే అర్థమవుతుందా? అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా? నీకెన్ని తెలిసినా అసలు నువ్వెవరో తెలుసుకోకపోవడమే పెద్ద సమస్య. హల్లెలూయా. నీకన్నీ తెలిసింది, నాసా ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయో తెలిసింది, అన్నీ తెలిసింది. అసలు నువ్వెవరో నీకు అర్థం కాలేకపోతుంది. నువ్వెవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం. ఆయన ప్రేమతో నీ కొరకు ప్రాణం పెట్టిన సంఘం నువ్వు. ఆయన నిన్ను ఏర్పాటులో ఉంచుకున్నాడు. ఆయన నిన్ను పట్ల ఎంతో అచంచలమైన ప్రేమ కలిగి ఉన్నాడు. అర్థమవుతుందండి? సర్వ జగత్తు ఆయనది, భూమి నాది, ఆకాశం నాది, వెండి బంగారాలు నాయి అని అన్నాడు. మనం ఎందుకు కక్కుర్తి పడాలి? మీకు అద్భుతమైన విషయం చెప్తున్నాను, వినండి. నేను ఉపవాసాలు ఉన్నాను కదా, ప్రభు మనకు తొందరలో ఒక మంచి స్థలం ఇవ్వబోతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. ఆ స్థలం ఎక్కడో లేదో, ఇదిగో ఎక్స్ రోడ్ దగ్గర అలా వెళ్ళడానికి ఉంటే ముందు ఒక బుద్ధనగర్ వస్తాయి. వినండి, బుద్ధనగర్ వస్తాయి. అలా బుద్ధనగర్ దాటగానే ఇటు ఒక రైట్ చిన్న తో ఉంటుంది.
ఆ త్రోవలో నుంచి లోపలికి వెళ్తే మన స్థలమే. హల్లెలూయా. చదగటిగా హల్లెలూయా. ఈ ఉపవాసం అయిపోగానే ఆడికి పోయి అది ఎవరిదన్నా కానీ నేను ప్రార్థన చేసి వస్తా, ప్రభువా ఈ స్థలం నీ కొరకు నువ్వు ప్రతిష్ఠించుకో. ఆమేన్. ఆయన ఇవ్వబోతున్నాడు. మన స్థాయి అమ్మో ₹1,00,00,000, 1,00,00,000, 2,00,00,000 మనకు కష్టం, ఆయన చేయగలడు. మనం ఎప్పుడు నీ ధైర్యం నీ బలం ఎవరిని చూసుకొని అని అంటే సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆనుకో. ఆయన చేయగలడు, ఆయన చేయగలడు. కేవలం ఇందులోనే ఇంతే చేయగలను, బైబిల్ అయిపోయింది బాబు 2026 ఇప్పుడు నేను ముసలోని అయిపోయాను అని దగ్గుతున్నాను, ఇప్పుడు నాతో కాదు అనే దేవుడు కాదు ఆయన. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగేనే ఉన్నాడు. ఆ దైవజనుడు సేవకుడైతే నేను సేవకుడినే. దావీదుకు చేసిన దేవుడు నాకు చేయగలడు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా చెప్పింది, దావీదు మీద చూపిన కృప నేను మీకును చూపిస్తాను. ఆ పాజిటివ్ మైండ్. ఎందుకు ఎప్పుడు విచారం, ఎందుకు దిగజారినతనం, ఎందుకు నేను ఎన్నిక లేని వాడను, ఎందుకు నాతో ఏం కాదు అని అనుకోకు. నీ వెనుక ఉన్నవాడు నీ సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. మన పిల్లల విషయంలో ఒక తల్లిదండ్రిగా చాలా పెద్ద ఆలోచనలు పెట్టుకో. నీ కుటుంబ వ్యవస్థ విషయంలో ఉన్నతంగా ఆలోచించు, తక్కువ ఆలోచించు. కారణం ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు పెంట కుప్ప మీద నుండి లేపే దేవుడు. ఆమేన్. ఒక రోజు వినండి, ఒక మంచి మాట మీకు గుర్తు చేసి ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజు దైవజనుడైన ఏలియా నాబోతు తోటలో తిరుగుతున్నటువంటి ఆహాబు దగ్గరికి వచ్చాడు. ఆహాబు, నీతిమంతుడైన నాబోతు ద్రాక్ష తోటను నువ్వు చెరిపి అన్యాయంగా అతన్ని చంపి అతని కొరకు అబద్ధ సాక్ష్యాలను పుట్టించి రక్తం ఆ ద్రాక్ష తోటలో పారేటట్టు చేశావు కదా. బైబిల్ చెప్తుంది నీ ఇల్లు పెంట కుప్పగా రేపు మారబోతుంది. ఏందట? చూడండి, రివర్స్ ఎలా ఉంది చూడండి. ఆహాబు ఆ దేశానికి రాజు. రాజు పెంట కుప్పల మీద ఉంటాడా? ఉండడు. దావీదు పెంట కుప్పల మీద ఉన్నోనేమో రాజును చేశాడు. ఆ రాజు మహానగరంలో ఉన్న సౌలును తీసుకెళ్ళి గిల్బోవా పర్వతాల దగ్గర తుమ్మలలో పడేసి చంపేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పెంటలో పడి వచ్చాడు. దేవుడు అక్కడున్నోని ఇక్కడికి లాగగలడు, ఇక్కడున్నోని ఆడ నిలబెట్టగలడు. ఆమేన్. అందుకే మనం ఎప్పుడు భయంతో బ్రతకాలి. మన స్థాయిని బట్టి అతిశయించద్దు, మన ఉద్యోగాలను బట్టి అతిశయించద్దు, మనకున్న అర్థమవుతుందండి కేపబిలిటీని బట్టి అతిశయించద్దు. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప ప్రభువా. నీవిచ్చిందే నాయన. నీవిచ్చావు కనుక నీ మాత్రం ఒక వస్త్రాన్ని కట్టుకొని అన్నం తింటున్నానయ్యా. నీవు ఇవ్వకపోతే, నువ్వు దొరకకపోతే నా బ్రతుకు ఒకరోజు పెంట కుప్పల మీద పడిందే కదయ్యా. అక్కడి నుంచి నన్ను లేపుకొని వచ్చావు, ఈరోజు సమాజంలో తల ఎత్తుకునేటట్టు చేసావు అని నువ్వెంత కృతజ్ఞతతో బ్రతుకుతావో నా ప్రభు నిన్ను లిఫ్ట్ చేస్తూ వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని బిడ్డలారా, ఆహాబుతో అంటాడు నీ కుటుంబం యరొబాము కుటుంబం. ఆ మాట అసలు చదువుతావా? మొదటి రాజుల పుస్తకం 14వ అధ్యాయం 10వ వాక్యం. మొదటి రాజుల పుస్తకం 14వ అధ్యాయం 10వ వాక్యం. కాబట్టి యరొబాము సంతతి వారి మీదికి, బాగా వినండి, జాగ్రత్తగా నా మాటలు వినండి. యరొబాము అనేవాడు అప్పుడు ఆ కాలంలో రాజు. యరొబాము ఇంటి వారి మీదికి కీడు రప్పించుచున్నాను. ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారినందరినీ యరొబాము అనబడుతున్న రాజవంశములో నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా అవతలకి ఒకడు దానిని ఈడ్చుకొని పోయినట్లుగా యరొబాము సంతతిని, శేషించిన వారిని ఊడ్చివేయుదును. హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుంది దేవుని మాటలో? చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రాలు. హల్లెలూయా.
యరొబాము ఎవరో తెలుసా? రాజు. యరొబాము పిల్లలు రాజు కొడుకులు, రాజు భార్య, రాజు కుటుంబం. మీరు బాగా వినండి. ఒక రాజుని చూసి త్వరలో నీ బతుకు పెంట మీదకి పోతుందంటే ఎవడైనా నమ్ముతాడండి? చెప్పండి, ఎవడైనా నమ్ముతాడా? ఎందుకని నమ్మశక్యం కాని స్థాయిలో ఆయన ఉన్నారా బాబు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో త్వరలో ఏ యరొబాము అయితే యెరూషలేము మందిరానికి విరోధంగా ప్రవర్తించాడా. ఈ గొప్ప కీడుకు గల కారణం ఏంటో తెలుసా? వినండి దయచేసి. ఈ భయానకమైన ఉగ్రత దేవుడు యరొబాము ఇంటి మీదకి తేవడానికి కారణం ఏంటో తెలుసా? యెరూషలేము మందిరానికి ప్రజలు వెళ్ళకుండా ఈ యరొబాము ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రాంతంలో అందరికీ బంగారంతో దూడలను చేసి, బంగారంతో బొమ్మలను చేసి, యెరూషలేముకు వెళ్ళకండి, అక్కడికి వెళ్ళి మీరు ఆరాధన చేసే అవసరం ఏమి లేదు, ఇది దేవుడే అని చెప్పి దేవుని ప్రజలను విగ్రహారాధన వైపు తిప్పి, దేవుని మందిరం అనబడుతున్న నిత్యము నా దృష్టి, నా హృదయము, నా మనస్సు నేను ఇక్కడ పెడతాను అని సొలొమోను ప్రతిష్ఠించిన మందిరం మీదకి రాకుండా, ప్రజలను మందిరాలకు రాకుండా తన వైపు ఆకర్షించుకోవడానికి విగ్రహ సంబంధమైన కార్యాలు చేసి, ఇదిగో ఒక దూడను చూపించి ఇదే యెహోవా అని చెప్పి ప్రజలను పాపము చేయడానికి కారణముగా మారాడు కనుక. వినండి, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎక్కడ భయంకరంగా రియాక్ట్ అవుతాడో తెలుసా? చాలాసార్లు చెప్పాను, ఆయన సేవ. హల్లెలూయా. చెప్పండి, ఏ సేవ? మీ సేవ, మా సేవ కాదు, అది ఆయన సేవ. హల్లెలూయా. ఆయన సేవ విషయంలో సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా అభ్యంతకరంగా ప్రవర్తిస్తే కృప కలిగిన దేవుడు 1, 2, 3 చెప్తాడు. జాగ్రత్తగా వినండి. చెప్పగలిగిన తర్వాత కూడా మనిషి తెగించి దేవుని పరిచర్య విషయంలో ఆయన ఆలోచన విధానం తప్పుగా ఉంటే పరిశుద్ధ గ్రంథం ఎంత ప్రమాదకరమైన కార్యాలు చేశాడో మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను. అలాంటి కీడు అనుభవిస్తున్న వారు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. సేవలను పాడు చేశారు, సేవకులను ఏడిపించారు, సంఘాలను చెదరగొట్టారు. ఒకరోజు ఒక దైవజనుడు, నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతంలో ఆగి, ఎండాకాలం భీమిని అటువైపు వెళ్తున్న ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఆగి టీ తాగడానికి ఆగాను. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నా వస్త్రాన్ని చూసి, అన్న మీరు పాస్టరా అని అన్నాడు. అవును అని అన్నాను. అన్న నేను కూడా సేవకుడినేనన్నా అని అన్నాడు. ప్రైజ్లా చెప్పుకున్నాం, పేరు అడిగాను, పేరు చెప్పాడు. టీ తాగుతుంటే ఆయన అన్నాడు, అన్న సేవలో కొన్ని రోజుల నుంచి నేను చాలా బాధలో ఉన్నానన్నా అని అన్నాడు. నేను అన్నాను, ఆర్థికమా, అనారోగ్యమా, ఏంటి ప్రాబ్లం? మీ సిస్టర్ గారు ఉద్యోగం చేస్తారు కదా, వాళ్ళ పాస్టరమ్మ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు అంటే ఆయన అన్నాడు, అన్నా నాకు ఆర్థిక సమస్యలు ఏమి లేవన్నా, కానీ నా సంఘంలో ఉన్న ఒక విశ్వాసి నా కుమార్తెను లేపుకొని పోయి పెళ్లి చేసుకున్నాడన్నా. అదట, సంఘంలో ఉన్న ఒక విశ్వాసి అయ్యగారు కుమార్తెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. వీడెంత పెద్ద గజదొంగను ఆలోచించాడు. అలాంటి కేసులన్నీ ఇక్కడ బాగా కనపడతాయి. వినండి జాగ్రత్తగా. వాళ్ళు అభిషేకించబడ్డ సేవకులు, వాళ్ళు దేవుని పిలుపులో వచ్చిన వారు అన్న ఒక దైవ గానం ఉండాలా వద్దా? మనిషికి ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలి కదా. ఆ దైవికమైన పరిపక్వత లేకుండా వాడు ప్రవర్తించి అమాయకమైన పిల్లల జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చి సేవలో నెమ్మది లేకుండా చేశాడు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, యరొబాము నా మందిరాన్ని పాడు చేయడానికి ఆలోచించావు, నా మందిరానికి వస్తున్న ప్రజలను ఆపావు, నా మందిరంలో ప్రజలు నిలబడకుండా నువ్వు అడ్డగించావు కనుక నేను చేసే పని అంటే తెలుసా? నువ్వెంత సింహాసనంలో కూర్చుంటేంటయ్యా, నీ ఎంత ఐశ్వర్యవంతుడిగా ఉంటేంది, రాబోయే దినాలలో ఇదిగో నా వైపు చూడండి, ఇది చూడండి, ఇదిగో చీపురు పట్టుకొని ఇల్లంతా ఊడ్చి చాటలో ఎత్తుకొని అలా డస్ట్బిన్లో పడేస్తాం కదా, నీ సంతానాన్ని నేను ఊడ్చి అవతల పడేయబోతున్నాను. నీ అంతఃపురంలో ఉన్న నీ పిల్లలు పెంట మీద పడే చెత్తతో సమానంగా రేపు నేను మార్చబోతున్నాను. ఆమేన్. ఎందుకు ఇంత భయంకరమైన కఠినమైన శిక్ష అనంటే సేవ. దేవుని సేవతో ఆడుకున్నాడు, దేవుని పరిచర్యను పాడు చేయాలనుకున్నాడు. దేవుని నిత్య ఆరాధనకు యోగ్యమైన ఆ మందిరం విషయంలో అనవసరంగా తన సొంత ప్రయత్నాలను చేసి
దేవుని పరిచర్య విషయంలో అతడు స్పందించిన ఆ వ్యతిరేక భావజాలాన్ని బట్టి అంటాడు, నీ సంతానంను పెంట ఊడ్చినట్టు ఊడ్చవతల పడేస్తాను. ఎందుకు చెప్తున్నాడు తెలిసి మాట? అంతఃపురంలో ఉన్నోడిని పెంట మీద పడేశాడు, పెంట మీద ఉన్నవాడిని అంతఃపురంలోకి తెచ్చాడు. దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ఎట్లా కొలవచ్చు? ఇట్లా కూడా కొలుస్తాడు. ఎట్లయినా కొలుస్తాడు ఆయన. ఆయన కొలిచినప్పుడు తక్కువ కనపడ్డావా? కష్టం. వాక్యం చెప్తుంది, ఇదిగో ఏ నాబోతు తోటలో నాబోతు రక్తం కారుతుంటే, అబ్బా చచ్చిపోయారా వీడు, ఇదంతా నాకే అని చెప్పుకొని యెజెబెలు ఆహాబు వెళ్ళి నాబోతు యొక్క ద్రాక్ష తోటను యాక్టిఫై చేసుకోవడానికి వెళ్తే ఏలియా అంటాడు, ఆ మాట అదే రాజుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం 7వ వాక్యం. రాజుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం 7వ వాక్యము, నేను దేశములో వారిని ఉండనీయక వారిని నేను నిర్మూలము చేసి నా నామమునకు. మొదటి రాజులు 9:7 అదేనా? 2వ రాజులు 9:7 చదువు. యెజెబెలు గురించి రాయబడ్డ మాట ఉంటుంది చూడండి. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను బట్టియు యెజెబెలునకు ప్రతీకారము చేయునట్లు ఆహాబు సంతతి వారిని. ఇదిగో వినండి, ఆహాబు ఎవరో తెలుసా? రాజు. ఆహాబు సంతతి వారందరూ నశింతురు, గనులలోనేమి ఏ పురుషుడును ఉండకుండా. ఆ మాట, యెజెబెలు భూమి మీద పెంటవలె ఆమె శరీరం, ఆమె అవయవాలు, ఆమె దేహం పెంటవలె పడేయబడుతుంది అని ఉంటుంది ఆ మాట. హల్లెలూయా. చదమసరుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చదమషారుగా హల్లెలూయా. పెంట. ఎప్పుడైతే ఈ ప్రవచనం చెప్పాడో ఏలియా, ఒక రోజు సుందరంగా అలంకరించుకొని అద్భుతమైన మేకప్ వేసుకున్నటువంటి యెజెబెల్ మేడ గదిలో నుంచి కింద పడేసి గుర్రాలతో తొక్కిస్తే బైబిల్ చెప్తుంది, కపాలం అంటే లోపట పుర్రె తప్ప ఇంకేం మిగలకుండా మాంసం ముద్దయిపోయింది. కన్నేదో కాలేదో చేతేదో గుర్తుపట్టలేనంతగా యోహు గుర్రములతో ఆ యొక్క యెజెబెలు శరీరాన్ని ప్రాణంతో తొక్కి చంపేశాడు. బైబిల్ చెప్తుంది, ఏం సమాధి చేయాలో అర్థం కాక ఆ మాంసం ముద్దను తీసుకెళ్ళి దేశపు అవతల పెంట పడేసినట్లు పడేశారు. ఎవరేమే? మహారాణి. ఎందుకు? ఏలియా రేపటి వరకు నిన్ను చంపకపోతే నేను రానినే కాదు అని సవాల్ వేసింది. దేవుని సేవకులను చంపడానికి కంకణం కట్టుకుంది. దేవుని మందిరాలను కూల్చి ఇదిగో బయలు ప్రవక్తల యొక్క బలిపీఠాలు కట్టింది. సేవతో ఆడుకున్న ఆహాబుతో, సేవతో ఆడుకున్న యరోబాముతో, సేవతో ఆడుకున్నటువంటి ఈ యొక్క యెజెబెలును పెంట మీద పడేసేటట్టు దేవుడు చేశాడు. దేవుని కొరకు నిజాయితీగా నిలబడిన దావీదు గురించి బైబిల్ చెప్తుంది, పెంట మీద ఉన్నవాన్ని అంతఃపురములోకి తెచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు ఇదిగో సంగమా, ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మన జీవితాలు ఎంత డౌన్ పొజిషన్లో ఉన్నా, ఈరోజు అప్పుల ఊబిలో ఉన్నావా, ఈరోజు చాలా పోరాటాలతో ఉన్నావా, అనేకమైన ప్రాబ్లమ్స్ నీ కళ్ళ ముందు పెట్టుకొని నాకు లైఫ్ ఏమైనా ఉందా లేదా అన్న ప్రశ్నార్థకంలో ఉండకో. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన చేయగలడు. ఒక అద్భుతమైన మాట మీకు చెప్తాను, వినండి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అవి చెప్పడు. సాతాను ఏం చేయాలనుకుంటాడో అవి మన కళ్ళ ముందు కనిపింపజేస్తాడు. ఉదాహరణకు చెప్తాను, వినండి. దేవుని వాక్యం అంటుంది, ఆయన ప్రేమించిన వారి కొరకు దేవుడు ఏటిని సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయానికి గోచరము
కాలేదు. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు దేవుడు, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, మనందరి పిల్లలు ఉన్నారు. పిల్లల విషయంలో రేపు ఏం తలంచాడో దేవుడు అదృశ్యంగా ఉంచాడు. అది కాలం వచ్చినప్పుడే చెప్తాడు. దేవుని నడిపింపు ఎలా ఉంటుందా వినండి బాగా. దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుసా? మీరు ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతి చూస్తే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళి సుక్కోతులో దిగండి అని చెప్తాడు. సుక్కోతుకు పోయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి పోవాలో ఆడికి పోయినాక చెప్తాడు. మొదట చెప్పాడు. డైరెక్ట్ ప్లాను కానాను దేశానికి ఉండదు. ప్లాన్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాడు. అందుకనే మొదట మనల్ని ఎలా ఉంచాడో అందులో మనం నమ్మకంగా ఉంటే నెక్స్ట్ పొజిషన్లోకి తీసుకెళ్తాడు. అందుకే వాక్యం అంటుంది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా. అర్థమవుతుందా? కొంచెం కొంచెం కొంచెం, ఆ కొంచెంలో నువ్వు హానెస్ట్గా ఉండు, ఆ కొంచెంలో నిజాయితీగా బ్రతుకు. నెక్స్ట్ నీ జీవితం టర్న్ చేస్తాడు. ఎక్కడి దాకా తీసుకెళ్తాడో తెలుసా? యోసేపును ఒకేసారి రాజుగా చేయలేదు. మొట్టమొదట యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. ఐగుప్తులో అంగట్లో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఐగుప్తులో పోతిఫర్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత చెరసాలకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 13 ఏళ్లకు రాజు అయిన ఫరో దగ్గరికి నిల్చోబెట్టాడు. దేవుడు ఐగుప్తుకు రాజుగా చేయాలి అని అనుకున్నాడు. నేరుగా రాజు దగ్గరికి తీసుకెళ్ళలేదో, క్రమంగా తీసుకెళ్తున్నాడు. మన దేవుడు మనల్ని పట్ల, మన పరిచర్య పట్ల, మన పిల్లల పట్ల ఏ సంకల్పాలు ఉన్నాయో అవన్నీ ఫరోకి యోసేపు తెలియదు, యోసేపుకు ఫరో ఎవరో తెలియదు. ఎప్పుడు సమయం వచ్చినప్పుడు ఫరో యోసేపుకు ఫరో పరిచయం చేస్తాడు. సమయానుగుణంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, దేవుని లేఖనం అంటుంది, దేవుని సన్నిధానంలో పెంట కుప్ప మీద పడిన మన జీవితాలను తల ఎత్తుకునేటట్టు చేయుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడు గనుక నిండు హృదయముతో దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడి, నిండు మనసుతో దేవుణ్ణి సేవించడానికి మనం ఎప్పుడు ఇష్టపడుతూ, ప్రభు మనల్ని నడిపిస్తున్న ప్రతి నడిపింపులో యథార్థంగా నిండు హృదయముతో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడే నడిచినా, అగ్నిగా మేఘముగా ఆయన ఉన్నా, ఎర్ర సముద్రాలు చీల్చినా, ఎరుకో కోటలు పగలగొట్టినా, యొర్దానును నిట్ట నిలువుగా ఆపినా, రోజు మన్నా తినిపించిన అదే దేవుడు ముందున్నప్పుడు ఆకలి కూడా కలిగింది సుమా. అదే దేవుడు ముందు నడిచినప్పుడు అమాలేకులు యుద్ధానికి కూడా వచ్చారు సుమా. అదే దేవుడు ముందు నడిచినప్పుడు మిథ్యాను స్త్రీలు వ్యామోహముతో ప్రజలను పతనం చేయడానికి వచ్చారు సుమా. అదే దేవుడు ముందు నడుస్తున్నప్పుడు మారా లాంటి నీళ్లు కూడా దొరికాయి. దేవుడు అప్పుడుండి ఇప్పుడు లేడు కాదు, 40 ఏళ్ళు ఉన్నాడు. కానీ బలహీనతలలో నెట్టుకుంటూ వచ్చాడు, ఆశీర్వాదాలు చూపించుకుంటూ వచ్చాడు. ఏ స్థితిలో నడిచినా ఆయన మనతో ఉన్నాడు అన్న ధైర్యంతో మనం ముందుకు నడవాలి. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. 40 ఏళ్ళు పోరాటంతో సాగాయి వాళ్ళ యాత్ర. ఈ పరిచర్యలో రేపు ఎంతో ఉన్నతమైన ప్రణాళిక దేవుడు ఉంచుకుంటాడు. మనల్ని ఎప్పుడు ఒక సాధారణంగా, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఒక తండ్రిగా నా కొడుకు ఉన్నతంగా ఉండాలని నేనే కోరుకుంటే పరలోకపు తండ్రి ఇంకెంత గొప్పగా కోరుకుంటాడో ఆలోచించండి. మన స్థాయి. అందుకే బైబిల్ అంటుంది, మీరు అల్పులైన తండ్రులై ఉండి మీ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా, గుడ్డు అడిగితే రాయినిస్తారా? మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వగలిగే తండ్రి అయితే నేనేలాంటి తండ్రిని? మీకంటే ఎంతో రేట్లు ఆశీర్వదించగలిగే దేవుడను నేను. ఆమేన్. హల్లెలూయా. సవాలు గట్టి హల్లెలూయా. అర్థమైందండి? మన పిల్లల విషయంలో దేవుడు ఉన్నతంగా ప్రణాళికలు ఉన్నాయి. ఎంత గొప్ప సంకల్పాలు ఉన్నాయి. కొన్ని చెప్పగలిగే సమయం వచ్చినప్పుడు చెప్తాం, కొన్ని చెప్పకూడని విషయాలు మర్మంగా ఉంటాయి. కానీ ప్రభు మన పట్ల చాలా పెద్ద సంకల్పం. కారణం ఏంటో తెలుసు? దేవుడు మనల్ని లేపాలని ఆశపడే దేవుడు. ఏ పరిశుద్ధిని వెనుక బ్యాక్గ్రౌండ్స్ లేవు. మనకి ఏ బ్యాక్గ్రౌండ్తో పని లేదు.
ఆయనే మన ముందు వెనక ఆధారమై కుడి ఎడమల మనకు తోడుగా ఉండి ప్రతి స్థితులలో నా దేవుడు నిలబెట్టగలుగుటకు సమర్థుడు. పరిశుద్ధ గ్రంథం ఒకరోజు ఆకాశమునకు 3వ ఆకాశానికి ఎక్కి పరదేశులోకి వెళ్ళి దేవుణ్ణి కళ్ళారా చూసి దేవుని చేత మహిమ కలిగిన రాజ్య సంగతులు విన్న పౌలు అంటాడు, నేటికి మేము ప్రజలకు ఎలా కనపడుతున్నామో తెలుసా? చదువుతావ మాట, కొరింథీయులకు రాసిన పుస్తకము మొదటి పుస్తకం 4వ అధ్యాయం 13వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. దూషింపబడి బతిమాలు కొనుచున్నాం. మేము ఎలా ఉన్నామో తెలుసా? లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. ఎవరికి పెంటగా కనపడుతున్నారు తెలుసా? పరలోకమేమో గొప్ప దైవజనుని చూసి ప్రభువే ఆనందిస్తున్నాడు. పరలోకం ఈయన వెళుతుంటే 3వ ఆకాశం తెరవబడి పరదేశంలో చెప్పసఖ్యం కాని సంగతులు చూసిన వాడు, యేసుని మనసార కళ్ళార తరించి చూసిన వాడు, అంత గొప్ప దైవజనుడు లోకానికి ఎలా కనపడుతున్నాడట? పెంట. కొంతమందికి సేవకుడు పెంటగానే కనపడతాడు, కొంతమంది ప్రజలకు మురికిగా కనపడతాడు. ఈయన లైట్గా తీసుకుంటారు. కారణం ఏంటంటే ఆయన విలువ వాళ్ళకి తెలియదు. చాలామంది విశ్వాసులకు సేవకుడు విలువ తెలియదు. చాలామంది లోకస్తులకు నీ విలువ తెలియదు. ఎప్పుడైతే నువ్వు ప్రభుని నమ్ముకొని ఒక ప్రతిష్ట కలిగిన సంఘంలో చేర్చబడ్డావో నీ బంధువులకు నువ్వు మురికిగా అయిపోతావు. నీ బంధువులకు మురికోడివి అయిపోతావు. నీ దగ్గర రానియరు నిన్ను. నీ కులస్తులకు మురికోడివి అయిపోతావు. నీ బంధువులు నీ స్నేహితులు అప్పటి వరకు నిన్ను హత్తుకున్నవారు నీకు దూరంగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రతిష్ట కలిగిన అనుభవాలు, నీ ప్రత్యేకమైన జీవితాలు, నువ్వు జీవిస్తున్న జీవన విధానం వాళ్ళకంతా మురికిగా అనిపిస్తుంది. నిన్నెప్పుడు వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి పిలవడానికి ఇష్టపడరు, వాళ్ళ ఇంటికి నువ్వు రావాలని ఇష్టపడరు, నీ ఇంటికి వాళ్ళు రావడానికి ఇష్టపడరు. కారణం నీకు వాళ్ళకు పొంతన కుదరదు, నిన్ను మురికిగా ఎంచుతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, అనేకులకు నేటి వరకు మేము పెంటగా కనబడుతున్నాం. అయితే పెంటగా కనబడిన నిన్నే ఒకరోజు ఉన్నత స్థితిలో నా దేవుడు పెడతాడు. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. దేవుడు పెంట కుప్పల మీద పడేసింది ఎవరినో తెలుసా? సేవను పాడు చేసిన వాళ్ళను, సేవకు వ్యతిరేకంగా మాట్లాడిన యరొబామును, సేవకు వ్యతిరేకంగా మాట్లాడి ఒక గొప్ప దైవజనుడు అయినటువంటి నాబోతును చంపి ద్రాక్షల తోటను యాక్టిఫై చేసుకున్నటువంటి యెజబేలును పెంట కుప్ప మీద పడేశాడు. అర్థమవుతుందండి? నెబుకద్నెజరు అంటాడు, దానియేలు దేవుడే దేవుడు, ఎవడైనా దానియేలు దేవుణ్ణి విమర్శిస్తే వాని ఇల్లు పెంట కుప్పగా మారుతుంది సుమా అని అంటాడు. అర్థమైందా? పెంట కుప్పగా మార్చేది ఎవరినో తెలుసా? ఏ మనిషి దేవుని సేవను విమర్శిస్తాడో, ఏ మనిషి దేవుని సంఘాన్ని అల్పంగా ఎంచుతాడో. బాగా వినండి, పరలోకంలోనేమి పాతాళంలోనేమి భూమి మీదనేమి అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? సంఘం. చెప్పండి ఏంటి? చెప్పండి ఎవరు దశ గట్టిగా ఏంటి? చెప్పాలి గట్టిగా ఏంటి? ఎందుకో తెలుసా? వినండి, ఈ సంఘం కోసమే రేపు పరలోకం ఎదురు చూస్తుంది. సంఘం పరలోకంలో దేవదూతలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఎవరి కోసం? సంఘం ఎత్తబడే ఆ సమయం కోసం. అగాధ పాతాళం భయపడుతుంది. బైబిల్ అంటుంది, జీవము కలిగిన దేవుని సంఘము ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువై. అంటే పాతాళానికి ఎవడంటే భయం? సంఘం అంటే భయం. పరిశుద్ధుడైన దేవుడు ఏ దేవదూతల కోసమో, అర్థమవుతుందండి, 24 పెద్దల కోసమో, ఎవరి కోసమో తన ప్రాణం పెట్టలేడు. తన రక్తమిచ్చి కొన్న సంఘము విలువ పరలోకానికి అర్థమైంది, పాతాళానికి అర్థమైంది, సర్వశక్తి కలిగిన దేవునికి విలువ అర్థమైంది. కానీ సంఘంలో ఉన్నోడికి అర్థం కాలే. తలనొప్పిది. హల్లెలూయా. చదవగడి హల్లెలూయా. అప్పుడు సంఘం విడిచిపెట్టి తిరుగుతూ ఉంటాడు. ఏ దయ్యపు శక్తులు సంఘానికి భయపడుతున్నాయో, ఏ పరలోకం సంఘం
ఆశీర్వాదకరంగా మహిమగల రాకడకు ఎత్తబడే దినం కొరకు ఎదురు చూస్తుందో, అందరి దృష్టి సంఘం మీద ఉంటే ఈడంతా ఏదేదో చూస్తుంటాడు అంతే మనిషి. మన భాషలో చెప్పాలంటే పరిగె చూస్తాడంటారుగా, అర్థమవుతుందా? అందరేమో సంఘం సంఘం సంఘం. చివరికి ప్రభుత్వాలు, లోకంలో ఉన్న ప్రభుత్వాల దృష్టి అంతా ఇప్పుడు ఎవరి మీద ఉంది చెప్పండి? ఎవరి మీద ఉంది? సంఘం సంఘం సంఘం. అమ్మో సంఘం అభివృద్ధి పొందుతుంది, మత మార్పులు అయిపోతున్నాయి, వాళ్ళు కూడా అనుకుతున్నారు. కానీ సంఘంలో ఉన్న విశ్వాసి ఆదివారం ఆరాధన విడిచిపెట్టి, సంఘం విడిచిపెట్టి ఎటో తిరుగుతున్నాడు. నీకేమర్థమైంది సంఘం గురించి? సంఘంతో ప్రార్థన చేస్తే, సంఘం ఏకము కూడి ప్రార్థన చేస్తే, సంఘము కూడుకుంటే మహిమలో ఉన్న దేవుడే దిగొచ్చేస్తుంటాడు. హల్లెలూయా. పరలోకంలో ఉండడు ఆయన, మహిమలో ఉండడు. సంఘాన్ని అంత గొప్పది. అందుకనే బైబిల్ అంటుంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినవాడా. సంఘపు గొప్పతనం అంది. ఈరోజు సంఘం విలువ తెలియక విశ్వాసులు ఆరాధనలు విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి 500కో 200కో 300కో 1000 రూపాయలకు తిరుగుతూ ఉంటారు. సంఘం నీ దీవెనకు కారణం నాయనా. సంఘమే నీ ఔన్నత్యం, సంఘమే నీ గౌరవం. కనుక సంఘ బిడ్డలారా, సంఘపు యొక్క విలువ తెలుసుకో. వాక్యం అంటుంది, నీ దీన స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తువాడు ఆయనే. ఆమేన్. నా దేవుడు మన జీవితాలను అలాగూ చేయునుగాక. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడి అందరం